ఐపీఎల్ 2025 ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. 18వ సీజన్లో ఇవాళ 7వ మ్యాచ్ జరగబోతోంది. ఈ రోజు రాత్రి 7:30 సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై పరుగుల వరద పారించింది. 20 ఓవర్లలో 286 పరుగుల భారీ స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మ్యాచ్లో 300 స్కోర్ దాటుతుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో 300 స్కోర్ సాధించగల టీం అంటే వినిపించే పేరు ఎస్ఆర్హెచ్. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్లో అదరగొట్టిన సన్ రైజర్స్ జట్టుకు ఈ మ్యాచ్లో గెలవటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ సీజన్ 18 సంబంధించి ఈ రోజు జరిగే మ్యాచ్ కు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, హాట్ ఫేవరెట్ గా సన్ రైజర్స్ బరిలోకి దిగుతోంది. అటు లక్నో కూడా పోరుకు సిద్ధమైంది, గెలిచి తీరాలనే ఒక పట్టుదలతో కనిపిస్తోంది. సో మ్యాచ్ ఎలా ఉండబోతోంది? అభిమానుల ఉత్కంఠ ఎలా ఉంది స్టేడియం దగ్గర? రాజేశ్వరి, మరికొద్ది సేపట్లోనే ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ అనేది ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అభిమానులందరూ కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే మ్యాచ్ అనేది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి సంబంధించి అలాగే మొదటి విజయం కోసం లక్నో సూపర్ జైంట్స్ ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే అభిమానులందరూ కూడా ఉప్పల్ స్టేడియం దగ్గరకు చేరుకోవడం జరిగింది. టికెట్స్ తీసుకొని వాళ్ళకు కేటాయించినటువంటి గేట్ నెంబర్ ప్రజెంట్ మనం గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. గేట్ నెంబర్ 1 అలాగే 2A, 02, 03, 04 అన్నిటికీ సంబంధించి ఎంట్రీని ఇదే గేట్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. సో టికెట్లను చెక్ చేసిన తర్వాత అభిమానులందరూ కూడా లోపలికి తమకు కేటాయించినటువంటి ఆ గేట్ల ద్వారా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ క్షణక్షణం చెకింగ్ అనేది చాలా ప్రాపర్ గా చేస్తూ ఉన్నారు. అనునిత్యం పోలీసు పహారా దాదాపు 2900 మంది పోలీసులు ప్రజెంట్ ఇక్కడ మ్యాచ్ కు సంబంధించి ఆ పహారాలో ఉన్నారు. అయితే మ్యాచ్ కు సంబంధించి ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనేది ఒకసారి విజువల్స్ లో కనుక చూస్తే ఒకసారి అభిమానులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? ఈ రోజు మ్యాచ్ అయితే నాకు పైసా వసూలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం సేమ్ లక్నో మ్యాచ్ అయింది. వాళ్ళు 20 ఓవర్స్ లో 167 కొట్టేస్తే మన వాళ్ళు 9.3 ఫినిష్ చేసారు. ఈసారి మ్యాచ్ అయితే మరీ కేక్ ఉంటుంది. కొంచెం లక్నో టీం కూడా కొంచెం లైటర్ స్ట్రాంగ్ గానే ఉంది. బట్ ఏంటంటే ఈ మ్యాచ్ అనేది 300 లోడింగ్ అని నేను అనుకుంటున్నా. సరే, ఫస్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 300 కొట్టేసినామంటే గత మ్యాచ్ విన్ మందే. మ్యాచ్ ఈసారి పక్కా 300 లోడింగ్ అనుకుంటున్నాను. అయితే ఫిక్స్ పక్కా. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ వచ్చేసి మన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఇద్దరు ఓపెనింగ్ చింపేస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వస్తున్నటువంటి వాళ్ళందరూ మేజర్ గా ఎస్ఆర్హెచ్ విజయం సాధించాలన్నటువంటి తమ యొక్క ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరొకసారి విజువల్స్ లో చూడొచ్చు. క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. మ్యాచ్ విజయం సాధించాలని చెప్పని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉండిపోతుంది మ్యాచ్? మీ ఫేవరెట్ టీం ఏ టీం గెలుస్తున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? 1 సైడెడ్ ఉండబోతుంది అనుకుంటున్నా. అది వాళ్ళ బౌలింగ్ లైనప్ బేసిక్లీ నాన్ ఎగ్జిస్టెంట్. వాళ్ళకి పార్ట్ టైం బౌలర్స్ ఉన్నారు. పార్ట్ టైం బౌలర్స్ ఆల్రెడీ 3-4 ఇంజూర్ అయ్యారు. ఈజీ గెలుస్తాం అనుకుంటున్నా మ్యాచ్. సో ఎస్ఆర్హెచ్ లో టాప్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈసారి? లాస్ట్ మ్యాచే కంటిన్యూ చేస్తారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడతారు. ఇషాన్ కిషన్ వస్తాడు. ముగ్గురు కలిపి 200+ వాళ్ళే కొడతారు. క్లాసెన్ నితీష్ రెడ్డి వచ్చి ఫినిష్ చేస్తారు. 300+ అవుతుంది స్కోర్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ అనేది సాధిస్తారన్నటువంటి ఆశాభావాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంటే ఫస్ట్ మ్యాచ్ లో చాలా భీకరంగా ఫైట్ అనేది జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీమ్ లో టాప్ ఆర్డర్ అనేది చాలా భీకరంగా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కావచ్చు, లేకపోతే ట్రావిస్ హెడ్, అలాగే క్లాసెన్, సో అంటే నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్ అనేది చాలా పటిష్టంగా ఉంది. కాబట్టి మళ్ళీ బ్యాటింగ్ తీసుకొని ఖచ్చితంగా
ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకొని మరీ భారీ స్కోరు సాధిస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక లక్నో సూపర్ జైంట్స్ సైతం తాము ఒక విజయాన్ని నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనేటువంటి పంతం ఉంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఒక మంచి మ్యాచ్ అయితే మాత్రం స్టార్ట్ కాబోతోంది. రైట్.